హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది నమ్మే కొన్ని మూఢనమ్మకాల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి లోతుగా వెళ్తున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు పూర్తయ్యేలోపు అసలు ఏం జరుగుతుందో నేను కనిపెట్టగలనా అని ఒకసారి ఆలోచించండి. మూఢనమ్మకాలు మానవ సంస్కృతిలో ఒక ఆసక్తికరమైన విషయం. ఒక జింక్సింగ్ చేయడం నుండి తప్పించుకోవడానికి చెక్క పైన నొక్ చేయడం నుండి అదృష్టం కోసం కుందేలు కాలు తీసుకెళ్లడం వరకు ఈ నమ్మశక్యం కాని నమ్మకాలు వేర్వేరు సంస్కృతులు మరియు సమాజాలలో చాలా సాధారణం. మనకి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ మరియు లాజికల్ థింకింగ్ ఉన్నప్పటికీ మోడర్న్ సొసైటీలో మూఢనమ్మకాలు ఎందుకు నిలిచి ఉన్నాయో ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంది. మనం చేసిన అన్ని అభివృద్ధిలతో ఈ నమ్మశక్యం కాని నమ్మకాలను మనం తొలగించగలమని మీరు అనుకుంటారు. అయినప్పటికీ అవి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. చివరికి మనం అద్భుతమైన టెక్నాలజికల్ ప్రోగ్రెస్ యుగంలో జీవిస్తున్నాం. ఇక్కడ మనం స్మార్ట్ఫోన్లో కొన్ని ట్యాప్లతో నాలెడ్జ్ మొత్తాన్ని యాక్సెస్ చేయవచ్చు. కాబట్టి మనం ఇప్పటికీ ఈ పురాతన, తరచుగా నిరూపించబడని నమ్మకాలను ఎందుకు పట్టుకొని ఉన్నాం? ఒక పాసిబుల్ మీనింగ్ ఏమిటంటే, మూఢనమ్మకాలు మన లోతైన భయాలు మరియు ఆందోళనలను నొక్కివేస్తాయి. ఎక్కువగా సంక్లిష్టమైన మరియు ఊహించలేని ప్రపంచంలో మనం ఎక్కడ దొరికితే అక్కడ సౌకర్యం మరియు నియంత్రణను కోరుకోవడం సహజం. మూఢనమ్మకాలు ఒక రకమైన భరోసాను అందిస్తాయి. ఒక చిన్న ఆచారం లేదా చర్య ద్వారా కూడా సంఘటనల ఫలితాన్ని మనం ప్రభావితం చేయగలమని ఒక భావన. నియంత్రణ కోసం ఈ మానసిక అవసరం మానవ ప్రవర్తనకు శక్తివంతమైన చోదకం, మరియు మూఢనమ్మకాలు తరచుగా ఈ అవసరానికి రూపం. మూఢనమ్మకాలను అర్థం చేసుకోవడంలో మరొక సవాలు ఏమిటంటే, అవి తరచుగా మన రోజువారీ జీవితాలలో ఈజీగా కలిసిపోతాయి. మనం మూఢనమ్మక ప్రవర్తనలో పాల్గొంటున్నామని ఎవరైనా మనకు చెప్పే వరకు మనం గ్రహించకపోవచ్చు. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా ఏదైనా పాజిటివ్ చెప్పిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ అని చెక్కని తట్టడం చేశారా? లేదా నిచ్చెన కింద నడవకుండా తప్పించుకున్నారా? ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఈ చర్యలు మన సంస్కృతిలో ఎంతగానో పాతుకుపోయాయి. మనం వాటి గురించి పెద్దగా ఆలోచించము. పురాతన గ్రీకుల నుండి ఆధునిక కాలపు అథ్లెట్ల వరకు మూఢనమ్మకాలు మానవ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. తదుపరి విభాగంలో మనం కొన్ని సాధారణ మూఢనమ్మకాల స్పెసిఫిక్ ఉదాహరణలను పరిశీలిస్తాం, వాటి చారిత్రాత్మక నేపథ్యం మరియు వాటి దీర్ఘాయువుకు దోహదపడిన మానసిక అంశాలను అన్వేషిస్తాం. నల్ల పిల్లుల క్లాసిక్ ఉదాహరణతో ప్రారంభిద్దాం. చాలా సంస్కృతులలో నల్ల పిల్లి మీ దారికి అడ్డుగా వస్తే దురదృష్టంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకం ఎక్కడ ప్రారంభమైంది? ప్రాచీన ఈజిప్టులో నల్ల పిల్లులను అదృష్టం మరియు దేవతల చిహ్నాలుగా గౌరవించేవారు. కాబట్టి ఏం జరిగింది? మధ్య యుగం వరకు నల్ల పిల్లులు మంత్రాలు మరియు దురదృష్టంతో సంబంధం కలిగి ఉండవు. ఈ అవగాహనలో మార్పు, మూఢనమ్మకాలు కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందుతాయో, తరచుగా ఒక నిర్దిష్ట యుగం యొక్క భయాలు మరియు ఆందోళనలను ప్రతిబింబిస్తుందో దానికి ఒక గొప్ప ఉదాహరణ. మరొక సాధారణ మూఢనమ్మకం 13 సంఖ్య అంటే భయం. ఈ ఫోబియాను ట్రిస్కెడెకాఫోబియా అంటారు. ఇది ఎంతగానో వ్యాపించి ఉందంటే చాలా భవనాలు మరియు హోటళ్లు 13వ అంతస్తును కలిగి ఉండవు. కానీ ఈ భయం వెనుక ఏమి ఉంది? నార్స్ పురాణాలలో దేవుడు ఒడిన్కు 12 మంది సహచరులు ఉన్నారు. కాని 13వ సభ్యుడు వారి సమూహంలో చేరినప్పుడు లోకి దేవుడు జన్మించాడు. అప్పుడు అల్లకల్లోలం సంభవించింది. ఈ పౌరాణిక కథ యుగాల నుండి తరతరాలుగా వస్తోంది. 13 సంఖ్య గురించి మన అవగాహనను ప్రభావితం చేస్తుంది. చాలా సంస్కృతులలో 4 ఆకుల క్లోవర్ తీసుకెళ్లడం అదృష్టంగా భావిస్తారు. కానీ 4 ఆకుల క్లోవర్ కనుగొనే అవకాశాలు 10,000లో 1 అని మీకు తెలుసా? ఈ అరుదైనది కనుగొనడం ఒక అరుదైన ప్రివిలేజ్. అందువల్ల మంచి అదృష్టానికి సంకేతంగా నమ్ముతారు. మన మెదళ్ళు నమూనాలు మరియు అసాధారణతలకు ఎలా స్పందించడానికి కట్టుబడి ఉంటాయో మరియు మనం తరచుగా యాదృచ్ఛికాలకు అర్థాన్ని ఎలా ఆపాదిస్తామో ఈ మూఢనమ్మకం ఒక గొప్ప ఉదాహరణ. ఖగోళ వస్తువుల అమరిక మానవ వ్యవహారాలను ప్రభావితం చేస్తుందని ప్రాచీన చైనీయులు నమ్మారు. జ్యోతిష్యంలో ఈ నమ్మకం శతాబ్దాలుగా వస్తోంది. చాలామంది ఇప్పటికీ వారి జాతకాలను తనిఖీ చేస్తున్నారు. కానీ ఈ నిరంతర మూఢనమ్మకం వెనుక ఏమి ఉంది?
దాని సారాంశంలో జ్యోతిష్యం విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే మరియు నియంత్రించాలనే మన లోతైన కోరికను నొక్కివేస్తుంది. నక్షత్రాలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని నమ్మడం ద్వారా మనం తరచుగా అస్తవ్యస్తమైన మరియు ఊహించలేని ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాము. మూఢనమ్మకాలను అన్వేషించడం నుండి వెలువడే ప్రధాన అంతర్దృష్టులలో ఒకటి ఏమిటంటే, అవి తరచుగా అనిశ్చిత పరిస్థితులలో సౌకర్యాన్ని లేదా నియంత్రణ భావాన్ని అందిస్తాయి. ఇది ప్రత్యేకంగా సంక్షోభం లేదా మార్పు సమయాల్లో మన సాధారణ కోపింగ్ మెకానిజమ్స్ ఇకపై ప్రభావవంతంగా లేనప్పుడు నిజం. మూఢనమ్మకాలు ఒక చిన్న ఆచారం లేదా చర్య ద్వారా కూడా ఒక రకమైన ఏజెన్సీని తిరిగి పొందటానికి ఒక మార్గాన్ని అందిస్తాయి. నియంత్రణ కోసం ఈ మానసిక అవసరం మానవ ప్రవర్తనకు శక్తివంతమైన చోదకం, మరియు మూఢనమ్మకాలు తరచుగా ఈ అవసరానికి నిదర్శనం. చాలా విధాలుగా మూఢనమ్మకాలు మన సృజనాత్మకతకు మరియు కథ చెప్పే సామర్థ్యానికి నిదర్శనం. యాదృచ్ఛిక సంఘటనలు లేదా చర్యలకు అర్థాన్ని ఆపాదించడం ద్వారా మనం మన జీవితాలలో కథనం మరియు ఉద్దేశ్య భావాన్ని సృష్టించగలుగుతాము. అర్థం చేసుకోవడం కోసం ఈ అవసరం ఒక ప్రాథమిక మానవ డ్రైవ్, మరియు మూఢనమ్మకాలు తరచుగా ఈ డ్రైవ్కు ప్రతిబింబం. మూఢనమ్మకాలు తరచుగా మన లోతైన భయాలు మరియు ఆందోళనలను నొక్కివేస్తాయి. లక్కీ చార్మ్ని తీసుకెళ్లడం ద్వారా లేదా నిర్దిష్ట ఆచారం చేయడం ద్వారా మనం మన భయాలను తగ్గించగలము మరియు అనిశ్చిత ప్రపంచంలో మరింత సురక్షితంగా భావించగలము. సౌకర్యం కోసం ఈ మానసిక అవసరం మానవ ప్రవర్తనకు శక్తివంతమైన చోదకం, మరియు మూఢ భయాలు, అపోహలు తెలుసుకోవడం ద్వారా మనిషి స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ అనుకూలం లేని విశ్వాసాలను పరిశీలించడం ద్వారా మానసిక మరియు భావోద్వేగ అవసరాలు, అవే మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తున్నాయని అర్థం అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ మూఢ నమ్మకాల వెనుక ఉన్న సైకాలజీని. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.